కానీ అఖండాకి మీరు కూడా పెద్ద ఫ్యాన్ అవును. సినిమాకి. యా యా ఆ సనాతన ధర్మాన్ని అవును. అదంతా కాపాడటంలో ఆయన చేసిన ఆ యాక్టింగ్ అదంతా వేరే లెవెల్. అఖండ 2లో మీరే ఒక పార్ట్ అయినప్పుడు నిజంగా బాలయ్య బాబు నా గెటప్లో చూసినప్పుడు ఆయన విశ్వరూపం ఎలా ఉండేది అసలుకి సెట్లో? ఓ ఎక్సలెంట్ అసలు మార్వలెస్ అనమాట. ఆ. అంటే అసలు డైరెక్టర్ గారు నాకు మేకప్ టెస్ట్ అని పిలిచారు. మేకప్ టెస్ట్కి వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఆయన అక్కడ ఏదో బిజీలో ఉన్నాడు, ఒక 10 నిమిషాల్లో వస్తానండి అని చెప్పేసి వచ్చేసాను. వచ్చి కూర్చొని సబ్జెక్ట్ అవుట్లైన్ చెప్పారు నాకు. ఈ సనాతన ధర్మాలు వీటి మీద అన్నిటి మీద కూడా తీసుకొని మన సిస్టమ్స్ అన్నీ కూడా ఎలా దెబ్బతిండిపోతున్నాయి, వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకి మీద ఎంత ఉంది అనే దాని మీద సబ్జెక్ట్ తీసుకొని చెప్తుంటే నేను థ్రిల్ ఫీల్ అయ్యాను. ఉట్టి సబ్జెక్ట్ ఆయన కథగా చెప్తుంటే నాకు వెంట్రుకలన్నీ కూడా అలా నిలబడి ఓకే. అని అందులో బిగినింగ్ క్యారెక్టర్ అండి బాలయ్య బాబు గారికి, అఖండాకి గురువు గారి క్యారెక్టర్ ఇది. చిన్నదే అయినా బాగుంటుందండి అందుకని పిలిచాను మేము. తప్పకుండా రండి అన్నాను. గెటప్ దగ్గర కూడా ఎట్లా కావాలి ఇది అని చెప్పి పలానా పలానా అన్నాడు. మేకప్ వాళ్ళకి చెప్పాము, 2 రోజుల్లో రెడీ చేశారు. తీసుకుని వెళ్ళి గెటప్ వేసి ఏమన్నా మార్పులు ఉంటే చెప్పండి అన్నాడు. చిన్న చిన్న మార్పులు చెప్పారు. నాకు ఫస్ట్ టైం అనమాట అట్లా పెద్ద పెద్ద జుట్టు గిట్టు ఇవన్నీ వేసుకున్నాను. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు అట్లాంటి క్యారెక్టర్ వేసి గెటప్ వేసుకొని వెళ్ళాను. సెట్లోకి వెళ్ళాను. బాలయ్య బాబు అప్పుడే వస్తున్నాడు. చూడగానే లేచి నిలబడి బాబు గుడ్ మార్నింగ్ అన్నా. అట్లా కింద నుంచి పోయి చూసి చాలా బాగుంది మురళీమోహన్ గారు గెటప్, దాచేయండి మంచి వేషం. ఓకే, సూపర్. సార్ చిన్నదే, మీకు 2 సీన్లు ఒక సీనే చేసింది. 2 రోజులు చేశాను కానీ అది 5 నిమిషాలు కూడా ఉండదు. ఓకే, కానీ బట్ ఇంపార్టెంట్. అవును, కానీ బాలయ్య బాబు గారితో కాంబినేషన్ మంచిది పడలేదు కదా మీకు ఎప్పుడు కూడా? ఫస్ట్ పడిందే అసలు మా అనుబంధం పడిందే అక్కడ. అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా యాదంకి బరాత్ తెలుగులో తీసింది. ఎన్టీ రామారావు అన్నయ్య, రెండో బ్రదర్ నేను, మూడో బ్రదర్ బాలకృష్ణ గారు అందులో గిటార్ ప్లేయర్. ఎన్టీ రామారావు ఒకటే అన్నాడు, ఏమయ్యా ఈ సినిమాలో నువ్వే హీరో అయ్యా, నీకు హీరోయిన్ ఉంది, డ్యూయెట్లు ఉన్నాయి, నాకు అసలు హీరోయినే లేదు, డ్యూయెట్లు లేవు. బాలయ్య బాబుకి అన్ని స్టేజ్ మీద సాంగ్స్ అదని చెప్పారు. నిజంగా అది ఆ క్యారెక్టర్ రావటం ఆ రోజుల్లో చాలా చాలా గొప్ప. అవును, ఈ పక్కనే ఉంది ఏఎంబి. మీకు కరోనా టైంలో అఖండ రిలీజ్ అయింది. మల్టీప్లెక్స్లో ఫస్ట్ టైం విజిల్స్ వేసి కేకలు పెట్టుకుంటా పేపర్లో చించి ఎగరేసి డాన్సులు వేసి సినిమా చూసిన సినిమా ఉందంటే అఖండ. అది మీరు అంతే అనుకుంటున్నారు. మేము అమెరికాలో చూసాం. అమెరికాలో చూస్తే అసలు అసలు జనం థియేటర్ ఫుల్గా ఎప్పుడు కనపడరు. ఆయన అఖండ సినిమాకి విపరీతంగా క్రౌడ్స్ రావడమే కాకుండా మీరు చెప్పినట్టు కాగితాలు చింపిట్లు ఎగరేయటం, నోట్లు ఎగరేయటం, డాలర్లు ఎగరేయటం. నేను చేయలేదు కానీ ఆయన చూసాను, నాకే ఆశ్చర్యం వచ్చింది. విజిల్స్ వేసేయటం కానీ ఇప్పుడు అన్ని చోట్ల పెరిగింది. ఇప్పుడు బాగా చాలా మంది ఇప్పుడు ఏదన్నా వస్తే జై బాలయ్య అనేసి ఒక ఊతమదం లాగా అయిపోయింది. అది పబ్బుల్లో, రెస్టారెంట్లలో అన్నిట్లో ఒక సాంగ్ ఉండాల్సిందే పక్కా. ఈ అన్స్టాపబుల్ తర్వాత క్రేజ్ కూడా బాగా పెరిగింది. ఎక్స్ట్రాడినరీగా. అంటే బాలయ్య బాబు గారిని మీరు ఎన్టీఆర్ గారితో ఉన్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కోపం ఎక్కువ, కొడతారు, ఇలాంటివన్నీ ఎక్కువ బయట మాట్లాడుతుంటారు. ఆర్టిస్టులు కూడా ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేసే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. అమ్మో ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు వద్దని. మీరు ఆయన చిన్నప్పటి నుంచి చూశారు కాబట్టి ఈ స్థాయికి రావటం అనేది ఎన్టీ రామారావు గారి కొడుకు ఒక్కటే కాదు, ఆయన శ్రమ ఎక్కువ. ఎలా ఉంటారు నేచర్, ఆయన అన్ని విధాలుగా నేచర్ని కూడా బాగా లవ్ చేస్తుంటారు. ఎక్కువ స్పిరిచువల్, దేవుడు పూజలు, ఎవరన్నా పూజలు అయితే మంచి చెడు పూజలు అయితే మాత్రం చెప్పడానికి వెళ్ళలేదండి. తెల్లవారుజామున లేస్తారు. మేము ఈ సినిమా చేసాం, జయసింహ చేసాం. బాబు, నేను, బ్రహ్మానందం గారు, మా అందరికీ ఒక చోట ఇచ్చారు, కాటేజ్ చేసేపాటు. ఎక్కడ ఊరంటే అది కుంభకోణం. కుంభకోణంలో షూటింగ్ అనమాట. 20 రోజులు మాకు అక్కడ కాటేజీలు ఇచ్చారు. మా కాటేజీ పక్కన బాబు గారి కాటేజీ, ఎదురుగొండ బ్రహ్మానంద గారి కాటేజీ, మధ్యలో స్విమ్మింగ్ పూల్. ఆయన తెల్లవారుదామని లేచి వాకింగ్ చేసి తర్వాత పూజ చేసుకొని వెళ్ళాలి ఊరుకునేటప్పటికి ఆయన అప్పుడు అన్నీ పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉంటాడు. ఓకే బాబు ఎన్నింటికి లేచారండి? 3ంటికి లేచాను, 3:30కి లేచాను, 4ంటికి లేచాను, ఇట్లా చెప్తారే తప్ప 5 తర్వాత లేచాను అనే మాట ఒక్కసారి కూడా విన్నా. ఓకే, అంతసేపు
జిమ్లో ఇది చేసి స్నానం చేసి పూజ ఒక రోజు 1.5-2 గంటలు కూడా పడుతుంది. వాళ్ళ తిథులను బట్టి రాహుకాలం ఎన్నింటికి వస్తుందని చూసి రాహుకాలం వచ్చింది వాళ్ళ 7 to 8:30 రాహుకాలం ఉందని అన్నారు అనుకోండి, ఎర్లీగా వెళ్ళిపోతాడు. వాళ్ళు 6 to ఎర్లీ మార్నింగ్ 6 నుంచే ఉంది, 6 to 7:30 అంటే అక్కడ ఫస్ట్ షాట్ మీదే అండి అంటే వెళ్ళటం మామూలే. ఈయన షాట్ 9కి వస్తుందండి అని చెప్పినా కూడా బిఫోర్ రాహుకాలానికి ముందు వెళ్ళిపోవాలని చెప్పి అదే తెల్లవారుజాము లేసి రెడీ వెళ్ళిపోతాడు. అక్కడ ఎవరూ ఉండరు యూనిట్ వాళ్ళు. ఈయన తీసుకెళ్ళిన ఇదే క్యారవాన్ ఉంటుంది కదా, ఆ క్యారవాన్లో కూర్చొని ఓకే ఆ టైం ప్రకారం వెళ్తాడు. వెళ్తాం మాత్రం పెద్దవాళ్ళన్న గౌరవం ఎక్కువ, చాలా చాలా గౌరవం అండి. ఎంత మర్యాద ఇస్తారో చెప్పడానికి. మీరు అన్నట్టు ఈ మ్యాన్ ఆఫ్ మూడ్స్, అది తప్పుగా అనుకోవద్దు కానీ మ్యాన్ ఆఫ్ మూడ్స్. అంతే, చాలా స్వతంత్రంగా ఉంటారు. ఎప్పుడన్నా నా మూడ్ బాగున్నప్పుడు చాలా చిరాకు పడతాడు. అంటే మాలాంటి వాళ్ళ దగ్గర పడరు కానీ ఈ పక్కన పనిచేసే వాళ్ళ దగ్గర కానీ ఇంకొకటి కానీ ఆర్టిస్టులు షూటింగ్ దగ్గరకు వచ్చి షార్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఓకే ఆ షార్ట్లో ఏదైనా బిగ్ బాగోలు ఏదైనా వచ్చేసరికి అంటే వాళ్ళ మీద కేకలైట్ ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే ఓ సీన్ చేసేటప్పుడు సీన్ మూడ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరిని వచ్చి డిస్టర్బ్ చేయడానికి నిజంగా కోపం వస్తుంది, మాకు కూడా వస్తుంది. కానీ వాళ్ళు చెయ్యాలి. మనం ఆ మూడ్లో పడి చేస్తే విగ్గు సరిగ్గా లేదనుకోండి, చూసినప్పుడు ఏమయ్యా నువ్వేం చేసావయ్యా విగ్గు అట్లా ఉంటే నువ్వెందుకు చూసుకోలేదని మేకప్ అని తిడతాం మనం. అంతే తప్ప ఇంకా వేరే మూడ్స్ కాదు. కొన్ని సినిమాల్లో పెద్ద క్యారెక్టర్లు చేస్తాం, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటాం. సినిమా సక్సెస్ అవ్వలేదు, అవును, ఎవడో పట్టించుకోడు. అఖండ 2 లాంటి ఇట్లాంటి సినిమాల్లో నేను యాక్ట్ చేసిన 2 minutes 5 minutes క్యారెక్టర్ అంతే. ఎంత పేరు వస్తుందో చూడండి. డెఫినెట్గా ఇవాళ ఈవినింగే వెళ్తున్నా నేను. సో ఎనీ హ్యావ్ అఖండ 2 బాలయ్య బాబు ఫ్యాన్స్, మురళీమోహన్ గారు ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఫ్యాన్స్ మురళీమోహన్ గారు ఫ్యాన్స్ ఎవరు లేరు. అయ్యా లేరా? ఎంతమంది ఆడవాళ్ళు మీ ఫ్యాన్స్? అది సరే అనుకోండి, అది బయటపడరు. బాలయ్య గారు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా రిచ్గా ఫీల్ అవుతారండి. చాలా అద్భుతంగా మా హీరో అని చెప్పి గుండెలు పోయి చేసుకొని బ్రహ్మాండంగా చేశాడు మా హీరోకి ఎవరు సాటిరారు అన్న లెవెల్లో ఇది అవుతారు. అలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యంగర్ జనరేషన్కి మన సనాతన ధర్మాలన్నీ కూడా చెప్పాలి. లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. అందుకని ఇలాంటిది ఊళ్ళో ఫైట్లు డ్యాన్స్లు ఇవే కాకుండా మన సనాతన ఇదేమిటి మన పూర్వీకులు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియాలి. అలా ఇవన్నీ ఉన్నాయి ఇందులో. సినిమా పెద్ద హిట్ సినిమా ప్రొడ్యూసర్కి ఈ సినిమా హిట్ అవుద్దా అనేది పక్కన పెడితే ప్రజానీకానికి ఈ సినిమా కావాలి. ఇప్పుడున్న జనరేషన్కి ఇది కావాలి. అలాగే ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా 14 days రామ్ గారు గోపి గారు కదా, ఎన్ఆర్ఐసే కదా, రామ్ గారు గోపి రామ్ గారు గోపి గారు వాళ్ళు ఎన్ని సినిమాలు అంటే పెద్ద ఎక్కువగా మిగిలినలాగా 30-40 తీయపోయినా యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి చక్కటి సినిమాలు తీస్తారు. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇవాళ కళకళలాడుతుంది అంటే కారణం ఏంటంటే ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఒక ప్యాషన్తో వచ్చారు. ఆ ప్యాషన్తో తీస్తున్నారు సినిమాలు, అందుకే మంచి సినిమాలు తీయగలుగుతారు. సూపర్. ఎనీ హ్యావ్ రిలీజ్ ఇవాళ ఈవినింగ్ పడిపోతుంది ప్రీమియర్ కాబట్టి వెళ్తున్నారా? లేదు, అవునా, జనంలో కూర్చొని చూస్తారు రేపా? సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం మురళీమోహన్ గారు అవార్డ్స్ చాలా తక్కువ మంది చూశారు. నిడివి తక్కువైనా కానీ అవార్డ్స్ చాలా వరకు ఆయన సాధించిన అచీవ్మెంట్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి దీన్ని సపరేట్గా ఒక వీడియోలో మీ అందరికీ చూసేలాగా ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేస్తాం మళ్ళీ. సార్ విత్ యువర్ పర్మిషన్ మీ అవార్డ్స్ గురించి మీరు ఒకసారి చెప్తే ప్లీజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.